హాయ్ మేడం. హాయ్ రమ్య. గుళ్ళో ప్రసాదం పంచినట్టు ఈ మధ్య కాలంలో మనం మన ఐడెంటిటీ ప్రూఫ్స్ పంచుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తూ ఉన్నాం. అంటే ఆ మాల్స్కి వెళ్ళినా ఇస్తున్నాం, ఏదైనా షాపింగ్కి కావాలన్నా కానీ ఐడి ప్రూఫ్ అడుగుతుంటే ఆధార్ జిరాక్స్లు ఇస్తూ ఉన్నాం. అసలు మనం ఇలా ఆధార్ కానీ పాన్ కానీ ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయడం కరెక్ట్ అంటారా? ఒక ఆధార్ కార్డ్ తీసుకుంటే అందులో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంత ఇన్ఫర్మేషన్ అంటే నీ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, స్పౌజ్ నేమ్, ఓకే, యువర్ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ అండ్ అగైన్ అడ్రస్ ప్రూఫ్. నార్మల్గా ప్యాన్లో చూసుకుంటే నీ అడ్రస్ ఉండదు, ఓన్లీ కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఆధార్లో నీ అడ్రస్ కూడా ఉంటుంది, యువర్ కాంటాక్ట్ నంబర్. సో ఒక ఆధార్ కార్డు ఇస్తున్నావు అంటే నువ్వు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నావు. సో దానికి మించి ఏమైనా ఉంటుందా? దాన్ని వాళ్ళు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫేక్ ప్రూఫ్స్ మనవి పెట్టి ఏదైనా కార్యకలాపాలు చేయొచ్చు. సో ఫైనల్గా ఎవరు బుక్ అవుతారు? దానికి తెలియని ఇన్నోసెంట్స్ బుక్ అవుతారు. అవును. సో అందుకని మన రిలేటెడ్ ప్రూఫ్స్ ఎవరికి కూడా అంత ఈజీగా ఇవ్వకూడదు. ఒకవేళ ఎక్కడైనా ఇస్తున్నా కూడా మాస్క్డ్ ఆధార్ అని ఉంటుంది. ఓకే, అంటే మాస్క్డ్ అన్ని నంబర్స్ కనబడవు. ఓకే, కొన్ని నంబర్స్ని హైడ్ చేస్తారు. అట్లాంటిది ఇవ్వాలి. అది ఇచ్చినా కూడా దాని మీద మీరు పర్పస్ రాయాలి. నేను దీన్ని పలానా పర్పస్కి ఇస్తున్నానని ఆ కార్డు మీద రాసేయాలి. ఐ మీన్ ఆ జిరాక్స్ మీద రాసేయాలి. రాస్తే ఏమవుతుంది, అది ఆ పర్పస్కే యూజ్ అవుతుంది. వేరే పర్పస్కి యూజ్ చేసినా నేను ఇవ్వలేదు, అది నాది కాదు అని చెప్పే రైట్ మనకు ఉంటుంది. సో ఎప్పుడు ఎక్కడ ఈవెన్ సైన్ పెట్టినా కూడా ఎక్కడ సైన్ పెడుతున్నావు అన్నది నీకు తెలిసి ఉండాలి. సో ఇట్లాంటివి మనం ప్రికాషన్స్ తీసుకోలేదంటే తర్వాత ఎంత బాధపడినా కూడా ఉపయోగం ఉండదు. సో నాకు తెలిసిన ఒక కేసులో ఆయన ఆధార్ బేస్ మీద ఆయన పేరు మీద మొబైల్ నంబర్ తీసేసుకున్నారు. ఓకే, దాంతో రకరకాల ఫోన్లు చేసి డబ్బులు తీసుకున్నారు. ఫైనల్గా కేసు ఎవరి మీదకి వచ్చింది? ఆయన మీద వచ్చింది. నాకు తెలియదు అని ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకో కేసులో ఏంటి, ఆ పాన్ ఆధార్ అన్ని పెట్టి బ్యాంక్ అకౌంటే ఓపెన్ చేసేసారు. ఓకే, ఓటీపీస్ కావాలిగా మేడం? ఫోన్ నెంబర్ వేరేది ఇస్తారు. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కావాలి కదా. ఇప్పుడు ఈ రోజుల్లో 500 ఇస్తే ఏ పరణ చేసేవాళ్ళు ఉన్నారు. ఎస్. సో అట్లా యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇంకొకటి కూడా జరుగుతుంది మేడం, డేటా షేరింగ్ కూడా అవుతుంది కదా దీనివల్ల బాగా. సో ఇప్పుడు ఇదే పెద్ద బిజినెస్ అయిపోయింది. మార్కెట్లో 500కి కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తాం, 1000 రూపాయలకి కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తామంటే జనాలు వేలం వెర్రిగా వాడు అడిగిన అన్నీ ఇచ్చేస్తున్నారు. దాన్ని వాడు అమ్మేసుకోవచ్చు కదా. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు, నా కంపెనీ తక్కువకి వచ్చేస్తుంది కదా అనుకుంటున్నావు. అవును. కానీ నువ్వు ఎంత లాస్ పోతున్నావు? నీ ఇంపార్టెంట్ డేటా అంతా వాడికి ఇస్తున్నావు, ఇంక్లూడింగ్ డిజిటల్ సిగ్నేచర్. ఓకే, డిజిటల్ సిగ్నేచర్ అంటే ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ నార్మల్ సిగ్నేచర్. అది కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. ఓకే, ఈ పాన్ కార్డ్ని యూజ్ చేసుకొని ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే చేయొచ్చు అంటారు అలాగా? స్కోప్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గోల్డ్ షాప్లో గోల్డ్ కొనాలి, వెహికల్ కొనాలి. సో అంటే ఒక లిమిట్ ఎక్సీడ్ అయిన తర్వాత కంపల్సరీ నీ పాన్ ప్రూఫ్స్ అడుగుతారు. ఎస్. సో వాళ్ళు ఏం చేస్తారు, నీ పేరు మీద కొనేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్లో ఏం రికార్డ్ అవుతుంది? నీ పేరు రికార్డ్ అవుతుంది. సో అందుకని పాన్ కానీ ఆధార్ కానీ ఎనీ ప్రూఫ్ అమ్మా, కీప్ ఇట్ యాజ్ కాన్ఫిడెన్షియల్. ఎక్కడంటే అక్కడ ఇవ్వకండి. రైట్, థ్యాంక్ యూ మేడం. ఎస్, చూసారు కదా, ఏముందిలే అని పాన్ కార్డు, ఆధార్ కార్డు మాల్స్లో కానీ లేకపోతే ఎవరికైనా కానీ డేటా ఇలా షేర్ చేస్తే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.